అమ్మాయిలు కనబడితే చాలు వేధింపులకు గురి చేస్తున్నారు. కోదాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. శ్రీ విద్యా కాలేజ్ వద్ద అటుగా వెళ్లే అమ్మాయిలను ఆట పట్టిస్తున్నారు. గత కొంతకాలంగా ఈవ్ టీసింగ్ చేస్తున్నారు పోకిరీలు. ఈ క్రమంలో గంజాయి బ్యాచ్ కు దేశశుద్ధి చేసేందుకు అమ్మాయిలు పేరెంట్స్ సిద్ధమయ్యారు. వారిని పట్టుకునే లోపే పారిపోయారు. తన ప్రాబ్లం ఎవరు చూడాలి? తను పొద్దున్న నుంచి దీపం 11 గంటలకు వచ్చి తీసుకెళ్తే అప్పటి నుంచి కూడా పిల్ల అన్నం తినకుండా ఏడుస్తా పడుతుంది. ఆ కడుపులో పెట్టుకుంది ఆ బాధ. తను నాకు చెప్పలేక తల్లి నాకు చెప్పలేక తను బాధపడుతుంది. తర్వాత లాస్ట్ కి గుచ్చి అడిగితే కాలు పట్టుకున్నా. నేను ఇంట్లో పట్టుకుంటే అప్పుడు చెప్పింది పిల్ల ఇట్లా అన్న మమ్మీ నన్ను ఎవడో మిల్క్ సెంటర్ అంటే అక్కడ మరి మాకు తెలియదు. ఆల్రెడీ పోయిన ఇయర్ చెప్పింది. లాస్ట్ ఇయర్ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు చెప్పింది. 2 months బ్యాక్ చెప్పింది. మొన్న ఎవరో తన్నినారంటే అమ్మే కుండ మీద సారం చల్లొద్దమ్మా మనం వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడతారు ఆగండి అని చెప్పిన. ఆగండి అని చెప్తే ఇవాళ కావాలనే కళ్ళు ఎగరేయటం. అది ఎట్లా పిల్లల్ని అట్టుకోతాడు? మిల్క్ సెంటర్ కొడుకే మిల్క్ సెంటర్ కొడుకే చూసింది. ఆడపిల్లలు పొద్దున ఒక 5-6 మంది వచ్చి చెప్పారు. వాళ్ళకి భయం చెప్పడానికి, ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు అవుతుంది. కానీ మేము ఊరుకోం. మా పిల్లలు అయితే అమ్మాయిల్ని వేడిపిస్తూ ఈవ్ టీసింగ్ చేస్తున్న పోకిరీలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ ఆకతాయిలకి సంబంధించి అమ్మాయిల తల్లిదండ్రులు ఏమైనా కంప్లైంట్ చేశారా? అసలు ఏమంటున్నారు? సుధా, సూర్యాపేట జిల్లా కోదాడలో చీకటైతే చాలు గంజాయి మూట రెచ్చిపోతుందని అమ్మాయిల పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ విద్యా కాలేజ్ వద్ద ఓ మిల్క్ సెంటర్ వద్ద అడ్డా తీసుకుని అటుగా వెళ్లేటువంటి అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని గంజాయి ముఠాపై అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ అమ్మాయిల పేరెంట్స్ అందరూ కూడా ఆ గంజాయి ముఠాకు దేహశుద్ధి చేయాలని కూడా ఏకమయ్యారు. ఆ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున మహిళలు చూసి కూడా అక్కడ గంజాయి ముఠా పారిపోయిందని కూడా అక్కడ అమ్మాయిల పేరెంట్స్ అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గంజాయి మూట ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.